హలో ఫ్రెండ్స్, కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే పెట్టిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఈరోజు నేను అది చూద్దాము, అసలు ఎట్లుంది, పోలీసు వాళ్ళు ఏం చేశారు, ప్రజలు ఏం చేయాలి, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తే మనం అందరం సేఫ్గా స్మూత్గా హ్యాపీగా మన డెస్టినేషన్కి వెళ్తామని చూద్దామని చెప్పి ఈ రూట్ తీసుకున్నా. ఇది తీసుకున్నాక చూస్తే మస్తు మంది పోలీసులు ఉన్నారు. నా టార్గెట్ ఏంటంటే నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళాలి, అటు నుంచి రోడ్ నెంబర్ 45 సైడ్ వెళ్ళాలి. కానీ వీళ్ళు వెళ్ళనిస్తలేరు, మొత్తం ఆపేసారు, వన్ వే చేశారు ఇక్కడ. సో ఇక్కడ ఎందుకు ఆపారు అని అంటే ఈ కేబీఆర్ పార్క్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు ఆపారు కొద్దిసేపు. అట్లానే పెడెస్ట్రియన్స్ వస్తున్నారని చెప్పి ఆపారు. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. పెడెస్ట్రియన్స్ కోసం ఒక నిమిషం ఆగితే ఏం నష్టం లేదు మన ఎవరికి. వాళ్ళు కేబీఆర్ పార్క్ నుంచి వస్తున్నారు వీళ్ళందరూ. పోలీసు వాళ్ళు పాపం చాలా మంది ఉన్నారు, కష్టపడుతున్నారు. రౌండ్ ద క్లాక్ 24 hours కష్టపడుతున్నారు. చలో మమ్మల్ని విడిచిపెట్టిరు. ఇక మనం స్టార్ట్ అవుదాం. ఇప్పుడు ఫస్ట్ పని ఏం చేసినాము అని అంటే రైట్ మోస్ట్ లేన్లకి, అంటే డివైడర్ ఉంది చూసారా మిడిల్లో, డివైడర్కి ఇటుపక్కకు వచ్చేసినాం మేము. ఇటుపక్క ఏంటిదంటే ఈ ఇప్పుడు మేము వెళ్తున్న 2 లేన్లు ఏంటంటే ఫాస్ట్గా వెళ్తాయి. ఆ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 లేన్స్ ఏంటంటే స్లో అవుతాయి. ఎందుకు అవుతాయి? అందులో మర్జ్ అయ్యేటోళ్ళు, డీమర్జ్ అయ్యేటోళ్ళు ఇద్దరు ఉంటారు అటు సైడ్. ఇటు సైడ్ ఏంటంటే స్మూత్. మన ఎగ్జిట్ వచ్చినప్పుడే మనము ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ వచ్చే వరకు మన లేన్ మాత్రం స్మూత్ ఉంటుంది. ఎందుకంటే పార్క్ల నుంచి వచ్చేటోళ్ళు ఎవరు ఉండరు, మనకి రోడ్ అంతా స్మూత్గానే ఉంటుంది. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీకు అడుగడుగున సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సైన్ బోర్డ్స్ని చూడకుండా ఆ ముందు ఎవడో మెల్లగా వెళ్తుండు. మెల్లగా అంటే మరీ మెల్లగా వెళ్ళాడు వాడు. ఇప్పుడు మనలాగా 40 మీద వెళ్తాడు, 40-45 మీద వెళ్తుంటాడు. అదేం స్లో ఏం కాదు, ఆ రోడ్డుకి మంచిదే అది. కానీ మనకేంటిది, ఎంతసేపటికి ఓవర్టేక్ చేయాలి, వీడిని ఓవర్టేక్ చేయాలి, వాడిని ఓవర్టేక్ చేయాలి, ఈ బైకోన్కి హార్న్ కొట్టాలి, వీనికి హార్న్ కొట్టాలి, వెళ్ళిపోవాలి మనం. ఇట్లా దీనిపైన ఫోకస్ ఉంటే మీరు ఓన్లీ రోడ్నే చూస్తారు. మీరు సైడ్లో ఏమున్నది, సైన్ బోర్డ్ ఉందా, మనం చూసుకోవాలా లేదా, మనం ఎక్కడ మర్జ్ కావాలి, ఎక్కడ లెఫ్ట్ లైన్లోకి పోవాలి, ఎక్కడ మనకి ఎగ్జిట్ పాయింట్ ఉంది, ఏం చూసుకోము. ఇక ఎల్లుడు స్మూత్గా ఉంది కదా రోడ్ అని చెప్పి. ట్రాఫిక్ తక్కువ ఉంటే ఇదే ప్రాబ్లం. మన వాళ్ళు ఎటు చూడరు, ఇక ఎల్లుడే. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది, జనం దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. సెకండ్ థింగ్, పోలీస్ వాళ్ళు ఏం రెక్టిఫై చేసుకోవాలి అని అంటే ఆ సైన్ బోర్డ్స్ ఏవైతే పెట్టిర్రో దానిపైన ఒక రకమైన ఫాంట్ ఉంది. అది ఏంటంటే ఇట్లా పైన గుంజినట్టుంది ఆ ఫాంట్. నార్మల్ డ్రైవర్ సీట్లో కూర్చున్నోనికి ఆ ఫాంట్ చూస్తే ఇమ్మీడియట్గా అర్థం కాదు అక్కడ ఏముందో. అది ఏందో ఇట్లా కంజెస్టెడ్ ఉంటుంది, టువర్డ్స్ ఎన్టీఆర్ భవన్ అని చెప్పి అంతా ఇంత సన్న బ్యానర్లు ఇరికిచ్చారు అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, అది చిన్నగా ఇరికిచ్చారు కాబట్టి ఫాంట్, డ్రైవర్ ఎక్కువ ఫోకస్ పెట్టాలి దానిపైన. అంత ఫోకస్ పెట్టేటోళ్ళు ఎవడున్నారు మన దగ్గర? లేరు. క్లియర్ ఉండాలి మనకి సైన్ బోర్డ్స్ ఎప్పుడైనా కూడా. ఇప్పుడు సరే, మన ఎగ్జిట్ పాయింట్ వస్తుంది, మనం ఎటు పోవాలి, రోడ్ నెంబర్ 45 సైడ్ వెళ్ళి ఆ ఫ్లైఓవర్ ఎక్కాలి మనం. సో అందుకని లెఫ్ట్కి వచ్చి మంచిగా అటు వెళ్ళిపోయి మర్జ్ అయిద్దామని చూస్తే కరెక్ట్గా అదే పాయింట్ దగ్గర సరే ఒక ఆటో అయినా ఆపిండు. ఈయన వల్ల కొంచెం కంజెషన్ అయింది, అది పక్కకు పెడితే వెళ్ళేటోళ్ళు ఇటు సైడ్ వెళ్ళేటోళ్ళు ఒకటే ఎగ్జిట్ పాయింట్. ఇప్పుడు ఈ బ్లాక్ కార్ ఆయన వెళ్ళాలి, అప్పుడు నేను వెళ్ళాలి. ఈయన వెళ్ళాలంటే ఆ బ్లాక్ కార్ ఆయన వెళ్ళాలి. సో వీళ్ళ వెనకాల ఆగేటోళ్ళు, మా వెనకాల ఆగేటోళ్ళు, ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఎగ్జిట్ పాయింట్స్ ఎప్పుడైనా కూడా ఒక డైరెక్షనే ఉండాలి. ఇటు సైడ్ వాళ్ళకన్నా ఉండాలి, లేకపోతే అటు వెళ్ళేటోళ్ళకైనా ఉండాలి. ఇద్దరికి పెడితే ఎగ్జిట్ పాయింట్ ఇట్లనే కంజెషన్. ఆ పెడెస్ట్రియన్ కూడా పాపం రిస్క్లో ఉంది. సో ఇది ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎందుకు కంజెషన్ అవుతుంది అని అంటే అక్కడ ఏదో చిన్న స్లైట్ రోడ్ వర్క్ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా లేన్ పెట్టారు. అది చాలా మంచి ఇనిషియేటివ్. పోలీస్ వాళ్ళు చాలా కష్టపడ్డారు, నో డౌట్ అబౌట్ ఇట్. 24/7 చేస్తున్నారు. చలో ఇది నైట్ టైం వీడియో. నైట్ టైం అయితే సైన్ బోర్డులు ఏం కనిపిస్తలేవండి కంప్లీట్గా. ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కనిపిస్తున్నాయి కానీ మన సైన్ బోర్డులు కనిపిస్తలేవు. ఎటు పోవాలి ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే చీకటి రోడ్ అంతా. కేబీఆర్ పార్క్ చుట్టూ లైట్స్ ఉండాలి, బ్రైట్గా ఉండాలి. రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, ప్రజలు రిస్క్లో ఉన్నారు. ప్రజలకి సేఫ్టీ ఇవ్వాలి అంటే మనం బ్రైట్ లైట్స్ ఉండాలి. చలో ఇక్కడ ఆగిన వెనకాల ఎవరు లేరు కాబట్టి పెడెస్ట్రియన్ కోసం ఆగినాం, కానీ పెడెస్ట్రియన్స్ అయితే కనిపిస్తలేరు కంప్లీట్లీ. చాలా రిస్క్లో ఉన్నారు. సైన్ బోర్డ్స్ అయితే అసలే కనిపిస్తలేవు. జిహెచ్ఎంసీ వాళ్ళు రెగ్యులర్గా ఒక రకమైన రేడియం సైన్ బోర్డ్స్ పెడతారు. అట్లాంటివి ఉంటే క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ బాగా లైట్స్ ఉండాలి. ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి మంచి లైట్స్ పెట్టండి, సైన్ బోర్డ్స్ పెట్టండి. సైన్ బోర్డ్స్ కూడా విజిబుల్ ప్రాపర్ ఉండాలి. అంటే సైన్ బోర్డ్ కన్నా లైట్ పెట్టండి పోనీ కనీసం. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఫాంట్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి నార్మల్ డ్రైవర్స్కి. ఎందుకంటే అందరూ యంగ్ ఉండరు మనలాగా. 27 ఏళ్ళు, 28 ఏళ్ళు, 30 ఏళ్ళ లోపు ఉండరు ఎవరు. అందరూ సీనియర్ డ్రైవర్స్ ఉంటారు, చాలామంది, మస్తు మంది ఉంటారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే వాళ్ళకి విజన్లో పెట్టుకొని మనం చేయాలి పనులు ఏవైనా కూడా. కానీ పోలీస్ వాళ్ళు 100% చెప్తున్నాం కదా, చాలా కష్టపడ్డారు. ఈ మొత్తము ఈ ట్రాఫిక్ అయితే మస్తు స్మూత్ అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్ నుంచి నార్మల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక అర్ధగంట అవుతుంది అని అంటే ఇక్కడ 5 నిమిషాలు అయిపోయింది పని. సో ఈ రూట్లో సో చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. కానీ ప్రజలు కేర్ఫుల్ ఉండాలి, పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలి దీన్ని, సివిక్ కండిషన్స్ని. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.